దాడులు ఆపుతామన్న ఇరాన్ ఇంకా గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతూనే ఉన్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలను టార్గెట్గా చేసుకుని ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. ఖతార్ రాజధాని దోహాపై ఇరాన్ క్షిపణి దాడికి దిగింది. తెల్లవారుజామున 3 గంటల టైంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన కొద్ది నిమిషాలకే పేలుడు శబ్దాలు వినిపించాయి. క్షిపణులను అడ్డుకునే టైంలో వెలుగులు, పొగలు కనిపించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 12 గంటల నిశ్శబ్దం తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక బహ్రెయిన్లోని సిత్రా ప్రాంతంలో డ్రోన్ దాడి జరగడంతో 32 మంది పౌరులు గాయపడినట్లుగా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇదే టైంలో సౌదీ అరేబియాలోని షైబా చమురు క్షేత్రాలను టార్గెట్గా చేసుకుని డ్రోన్లు దాడి చేసినట్లుగా సౌదీ రక్షణ శాఖ తెలిపింది. ఈ చమురు క్షేత్రాలను నిర్వహిస్తున్న సౌదీ ఆరామ్కో రోజుకి 1 మిలియన్ బ్యారెల్స్కు పైగా చమురును ఉత్పత్తి చేస్తోంది. ఈ దాడిలో అనేక డ్రోన్లను అడ్డుకున్నట్లుగా అధికారులు చెప్పారు. రాజధాని రియాద్ ఉత్తర ప్రాంతంలో 2 డ్రోన్లను కూల్చేసినట్టుగా వెల్లడించారు. ఇరాన్ వరుస దాడులతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.